జర్నలిజంలో నాలాంటి వాళ్ళు అంకెల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. దాని మీదనే మాట్లాడతాం. ఎనలైజేషన్ ఇదివరకు అయితే వార్తలు రాసేవాళ్ళం, ఇప్పుడు ఎనలైజ్ చేస్తున్నాం. అది అంకెల మీదనే. ఈ అంకెల విషయంలో నేను ఎప్పుడు ప్రస్తావిస్తూనే వచ్చా. ఆ అంకెల పరంగా చూస్తే లోన్ తక్కువగానే ఉంది, అప్పులకి సంబంధించి మాటలు ఎక్కువగా నడుస్తున్నాయి అన్నట్టు. ఇవాళ రెండు నిజాలు బయటపడ్డాయి. ఒకటి, ఈనాడు రాసుకొచ్చినటువంటిదేమో ఇదిగో అప్పులకి సంబంధించి టోటల్గా జగన్ దిగే నాటికి 4,91,734 కోట్లే. కాకపోతే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు 2,48,000 కోట్లు. పోనీ అది కూడా కలిపినా కూడా దాదాపుగా 7,7,5 లక్షల కోట్లు. కానీ పెండింగ్ బిల్లులు, విద్యుత్ సంస్థల నాన్ గ్యారెంటీ రుణాలు కూడా కౌంట్ వేశారు. అది చంద్రబాబు టైంలో కూడా కౌంట్ వేస్తే ఇట్లాగే ఉంటుందని ఇందాకనే మాట్లాడుకోండి. అదే సందర్భంలో మరొక నిజం, అంటే ఇప్పుడు నిజాల కంటే కూడా ప్రచారాలు అనాలా, అబద్ధాలు అనాలా? ఇప్పుడు కరెంటుకి సంబంధించి డిస్కమ్ల ప్రక్షాళన ఎప్పుడు అన్నటువంటి పేరుతో రాసిన వార్తలో జ్యోతో నిజాన్ని బయటపెట్టింది. ఏంటంటే జగన్ హయాంలో 49,596 కోట్ల రూపాయలు పెంచేశాడు అప్పు. ఇంతకీ అంతకుముందు ఎంత ఉందో తెలుసా? 2014-19 నాటికి 62,826 కోట్లు ఉంది. జగన్ ప్రభుత్వం గద్దెనెక్కే నాటికి 62,826 కోట్లు అప్పు ఉంటే జగన్ ఇంకో 49,596 కోట్లు అప్పు చేసి 1,12,422 కోట్లు చేశాడు. ఇది కరెంటుకి సంబంధించినటువంటి మరొక నిజం. కరెంటుకి వెరీ సింపుల్, దీంట్లో ఎవడదో తప్పు కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఉచిత కరెంట్ ఇచ్చేదంతా కూడా వాళ్ళని అప్పులు చేయమని చెప్తున్నారు. వాళ్ళకి ఆ బిల్లులు రాయితీ ప్రభుత్వం ఇవ్వట్లేదు. దానివల్ల ఏమైపోతున్నది అంటే కరెంటుకి సంబంధించినటువంటి అప్పుల బకాయిలు పెరిగిపోయి ఆ అప్పుల మీదన బ్యాంకుల నుంచి తీసుకునే అప్పుల మీదన వడ్డీలు మళ్ళీ ప్రభుత్వాలు కడుతూ ఆ వడ్డీల భారాలు మన్నెత్తినే వేస్తూ ఉన్నారు. అంటే ఉచితం ఇచ్చేటప్పుడు ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న డబ్బులోంచి ఇవ్వాలి. అలా కాకుండా సబ్సిడీ మొత్తం మళ్ళీ ప్రజలపైనే రుద్దుతున్నారు. అది అసలు నిజం. అసలు నిజం చర్చించడం కంటే కూడా గందరగోళమే నడుస్తుంది.